హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్లో ఒక సర్ప్రైజ్ ఎంట్రీ ఉందన్నమాట. నా వ్లాగ్లో చూసి ఉంటారు ఆల్రెడీ, బట్ ఈరోజు మన ఇంటికి గెస్ట్గా వచ్చారు. ఎవరో తెలుసా? ఆ సర్ప్రైజ్ ఎంట్రీ ఎవరా అని ఆలోచిస్తున్నారేమో. చూపించే ముందు ఈ వెదర్కి గాలికి నా హెయిర్ కొంచెం డ్యాన్ చేస్తుంది, స్కిప్ చేసేయండి దాన్ని. అండ్ ఇప్పుడు మన ఎంట్రీ ఎవరో కాదు, గెస్ట్ వచ్చేసి ఇదిగోండి మా అమ్మ అయితే వచ్చేసింది. తెలుసు కదా మీ అందరికీ మా అమ్మ. అండ్ మళ్ళీ కామెంట్ సెక్షన్లలో మీ మమ్మీ, మీ డాటర్, అదేంటి మీ సిస్టర్ లాగా ఉంది, ఇట్లాంటి కామెంట్స్ పెడతారేమో. ఫస్ట్ నేనే చెప్తున్నా, సరేనా? మా చిన్న పాప. సో మేము ఇద్దరు సిస్టర్స్ అండ్ బ్రదర్ అనమాట, మొత్తం 3 మెంబర్స్. మా అమ్మ వచ్చింది. ఎందుకు వచ్చింది ఏంటి ఈ వ్లాగ్లో చెప్పేస్తా. అండ్ ఇందులో ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంటుంది. మా పిల్లలు మా మమ్మీ వస్తుందని తెలీదు వాళ్ళకి. ఎలా సర్ప్రైజ్ అయితే అంటే తెలుసు, వస్తుంది అని తెలుసు, బట్ రాలేదని చెప్పి వాళ్ళకి చెప్తా. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది బ్లాగ్లో షేర్ చేస్తా, చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కూతురు ఛానల్ చాలా అవసరం. చూడండి మా మమ్మీ. ఇప్పుడు మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అన్నీ తెలుసు అనమాట. సరేనా? సో బ్లాగ్ అయితే తర్వాత కంటిన్యూ చేస్తా, ఎక్కడ స్కిప్ చేసేయకుండా చూడండి. ఈరోజు మేము ఏం చేసాం, ఏంటి, మా మమ్మీ ఎందుకు వచ్చింది అనేది ఈ వ్లాగ్లో షేర్ చేస్తా. అండ్ మాకు వెదర్ కూడా సపోర్టెడ్గా ఉంది, ఇప్పుడే మంచిగా రెయిన్ పడింది. సరేనా? వ్లాగ్ కంటిన్యూ చూసేయండి. హాయ్, అమ్మమ్మ రాలేదురా? మా సర్ప్రైజ్. అరే షూస్ రా, అరే షూస్ రా. నిజమ్మోనమ్మా, చూడు నీకు ఎక్కడన్నా బ్యాగ్ గిట్లా ఏమన్నా ఉన్నాయా? అమ్మమ్మ వస్తానన్నది కానీ రేపు మార్నింగ్ వస్తా అన్నది. అమ్మక్క వాళ్ళ ఇంటికాడ ఉంది. రమ్మన్నారా? సోను కూడా నీలాగానే ఏడుస్తున్నాడంట. రేపు వస్తుంది, రేపు సాటర్డే కదా, రేపు వచ్చి సాటర్డే సండే మన ఇంట్లో ఉంటుంది. ఫోన్ చేద్దాం, ఫోన్ చేసి మాట్లాడదాం, ఓకేనా? ఏమి బాబీ, లంచ్ బ్యాగ్ మర్చిపోయావా? అమ్మమ్మ రాలేదు. అవి స్లిప్పర్స్ నేను తీసుకొచ్చానా లాస్ట్ టైం, బాగున్నాయి కంఫర్ట్గా అని చెప్పి. వెతుక్కో కావాలంటే, వెతుకు, సెర్చ్ చేయి. ఉందా అమ్మమ్మ? అరే స్లిప్పర్స్ నేను తీసుకున్నారా, తెచ్చుకున్నా. ఉందా? ఎక్కడుంది? చూడు, నీ చెప్పులు మోసం చేసినాయి అమ్మ. చెప్పులు లేకపోతే మీకు అసలు దొరకకపోతే తెలుసా? ఏముంటది అమ్మమ్మ దగ్గర? ఏముంటది చెప్పు. అమ్మమ్మ అదే ఒక ఎమోషన్ కదా మనమ్మ. స్కూల్ అయిపోయిందా? సాటర్డే స్కూల్ ఉందా? ఉందా? వెళ్ళాలా? అవునా? బాబీ ఏమైంది? అమ్మమ్మను నువ్వే వెతికి పట్టుకున్నావు, ఇప్పుడు వెళ్ళావు అమ్మమ్మ దగ్గరికి? అది అమ్మమ్మ ఏమంటుంది? వేస్ట్ అంట, వెళ్ళిపోతుంది అంట అమ్మమ్మ. ఇదిగో ఇలా ఉంటాయి ఇంట్లో, అందరు ఇంట్లలో చిన్నపిల్లలు, తీట పిల్లలు ఇలా ఉంటారు. పెద్దవాళ్ళు డీసెంట్ బాయ్స్, డీసెంట్ గర్ల్స్ కదా, డీసెంట్ బిగ్ వాళ్ళు అందరూ. స్మాల్ కిడ్స్ అందరు నాటీ ఫెలోస్.
చూడండి ఎక్కడిదో డస్ట్ అంతా తీసుకొని వచ్చి ఇప్పుడు చూడండి డైనింగ్ టేబుల్ సింక్ డైమండా ఆశా టీచర్ చూడండి చూసారా నో డస్ట్బిన్లో వేయాలి ఆర్ యూ హ్యాపీ ఎందుకురా బబ్బీ ఏమైంది అమ్మమ్మ దగ్గరికి వెళ్ళావు నువ్వు వావ్ చూడమ్మ మనం ఎంత పని చేస్తే అది ఫోన్ బ్యాగ్ అన్నీ సీక్రెట్గా దాచిపెడితే చెప్పులు ఇలా ఉంటుంది అమ్మమ్మ మన వాళ్ళతో ఆట బబ్బీ చూడండి వాడైతే వెళ్ళట్లేదు కానీ అమ్మ ఇప్పుడు బబ్బీ రావట్లే కదా వెళ్ళిపోయిగా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళు ఏం చేయాలి రాస్తారు కదా అమ్మతో చేసే పని ఏం లేదు కదా ఇంకెందుకు ఇక అమ్మ ఏమి బాబీ అమ్మమ్మతో యూనో ఆడతావా నీకు ఆడొచ్చా బాబీ మరి నీకు వచ్చినప్పుడు అమ్మమ్మ కూడా వచ్చు తెలియాలి కదా మొన్న చెప్పాలి నాకు తెలియదు కదా అట్లా వేస్తా మరి వేసిన తర్వాత ఇట్లా వేస్తా వేసినాక అది నంబర్ ఏం లేదు అది అవసరం లేదు ఇట్లా వేసినాక నేను ఏం చెప్పాలి ఇది ఊనో అనాలి చూడండి వాళ్ళ అమ్మమ్మకి యూనో ఎలా ఆడాలో నేర్పిస్తున్నారు యూనో ఆడాలని చెప్తారు లంచ్ కూడా నీలాగా తినాలని చెప్పి బాడీ తగ్గుతా అవునా అబ్బాబే మాట్లాడమేంటి ఏమైంది వచ్చింది ఆర్ యూ ప్లేయింగ్ బ్రదర్ మోను ఏంటి బాబా అది ఊనో బాబీ నాకు ఒక ఊనో కార్డు యూఎన్ఓ అంటే ఏంటి బాబీ ఇప్పుడు మాటలు రావు అర్రే ఏం తింటావు బిస్కెట్స్ కావాలా ఆశా టీచర్ మీరు సీక్రెట్ క్యామ్ ఫిక్స్ చేయమన్నారు కదా చేసాం చెక్ చేయండి ఇదిగోండి అది కాకుండా ఇక్కడ నేను వీడియో కూడా షూట్ చేస్తున్నా చూడండి బిస్కెట్స్ ఎక్కడైనా ఉంటుంది టీవీలో ఫిక్స్ చేయొచ్చు క్యామ్ నువ్వు అలానే అనుకో అది తీసినాక తెలుస్తుంది ఇప్పుడైతే తీస్తారు మేడం కడ కదా తీస్తారు అబద్ధం అంత అబద్ధం కాదే ఏమన్నాడు కాదు గట్టిగా ఉన్నాయి ఏంటి నాకు చెప్పవా గ్యారెల్ గట్టిగా ఉన్నాయా అది కాదు నేను పంపిణీ ఎవి గట్టిగా ఉన్నాయా అడుగుతున్నా గట్టిగా ఉన్నాయా అయితే నీకు పనులు లేవు నువ్వా
నువ్వు ఫుడ్ లంచ్ కరెక్ట్ వేసుకోలేవు కాబట్టి చూడండి వీళ్ళిద్దరిది ఇలానే ఉంటుంది. డే అంత ఉన్నా కూడా డే అంతా ఇలానే ఉంటుంది. వీళ్ళిద్దరిది కాదు, అగో వస్తున్నాడు చూడు వాడిది మా అమ్మ కదా బాబీ. టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాగా ఆర్గ్యుమెంట్స్ నడుస్తూనే ఉంటాయి. ఏమైంది బాబీ అంత గట్టిది ఉన్నామో గట్టి తింటున్నాము. మీ సోనా గట్టిగా గీరినేమో ఏదో వాడు విన్ అమ్మమ్మ. వావ్ చూసిన యూనో కార్డ్ గేమ్ అమ్మమ్మకు తెలియకపోయినా ఎలా విన్ అయిందో. యూనో కార్డ్స్ అయిపోయింది, ఇప్పుడు కచ్చగిల్లలు స్టార్ట్ చేశారు అమ్మమ్మ మన వాళ్ళు. ఏమోనా ఇది వేరే కంట్రీలో ఇంటర్నేషనల్ గేమ్ తెలుసా? అవునా ఎక్కడ? బాబాయ్ అయితే సూపర్ ఆడతాడు తెలుసా ఇవి. నిజమే. నువ్వు ఆడి చాలా డేస్ అవుతుందా కదా ఆడి చూసిన మా ఇంటికి వస్తే ఎలా అది చూడు చిన్నప్పుడు ఆడినే మళ్ళీ మన వాళ్ళ కోసం మళ్ళీ ఇప్పుడు ఆడుతుంది. చిన్నప్పుడు అంటే నా మ్యారేజ్ కాకముందు ఆడిన మ్యారేజ్ అయిన నుండి పచ్చేసి ఆడిన తప్ప ఇది ఆడలేదు. మళ్ళీ వీళ్ళు వచ్చినాక నా బిడ్డలకు వాళ్ళ పిల్లలు వచ్చినాక వాళ్ళ పిల్లలతోటి నేను ఆడుతున్నా. చూడండి వాళ్ళ కోసం అంతే ఆడాల్సిందే ఇంకా ఏదైనా. ఇదిగో మళ్ళీ ఏదో తీసుకొస్తున్నాడు. ఆయన చదువుపోతాడు చదువుతా ఉంటాడు. నెక్స్ట్ ఏంటి బాబీ అమ్మమ్మకి క్లే తోట? ఓకే వెళ్ళిపోతాను ఇప్పుడు 7కి. వన్ డే తర్వాత ఎల్లుండి అంటే ఎల్లుండి పేరేంటి? సోనన్న వాళ్ళ ఇంట్లో లేదు. ఉంది నిన్న సోనన్న వాళ్ళ ఇంట్లో ఉంటే నాకు చికెన్ వండిండు, ఫిష్ వండిండు, మటన్ వండిండు, ఇవన్నీ వండి పెట్టిండు. నువ్వేం వండినావు? రేపు ఆట రెండు కచ్చగిల్లలు అన్న అవాదా. ఎట్లా డాడీ నువ్వు మళ్ళీ చెప్పు. ఎక్కడికి ఫస్ట్ వెళ్తా? నేను ఇప్పుడు వచ్చిన కదా. కాదు సోనన్న వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తుంది ఫస్ట్? సోనన్న చెప్పు. మరి ఆడిషన్ అంటే మీ అక్కనే కదా? కాదు కొత్తిల్లు అని వెళ్తావు. ఆడిషన్ అంటే మీ అక్కనే కదా? మీ అక్క కోసమే కదా వచ్చిన? మీ అక్క కాదా? మరి మీ కోసం వచ్చినప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్తున్నా? ఇట్లనే ట్రై చేసుకుంటుంది. మన ఇంటికి రాదా బాబీ ఫస్ట్? మీరు మరి ఒక కొత్తిల్లు కొనుక్కోరా? నువ్వు ఒక కొత్తిల్లు కొనుక్కోవస్తా లేదా మాకన్నా కొని వస్తా. నువ్వేం చేయకపోతే మాటలు పెద్ద పెద్దగా వస్తాను కానీ ఏం చెప్పలేదు. మాటలు చూసారా మనం మాట్లాడకపోయినా మన పిల్లలు చూడండి ఇలానే ఆర్గ్యూ చేస్తూనే ఉంటాడు మా మమ్మీతో డే అంతా. ఇదిగో వీడేమో డీసెంట్. మా అమ్మని ఇరిటేట్ చేయాలన్నా ఎవరిని ఇరిటేట్ చేయాలన్నా వీడే. అది నీకు కూడా అర్థమైంది కదా బాబీ, అందుకే చూస్తున్నావు కదా. బాబీ నీకు ఎన్ని నేమ్స్ ఉన్నాయి నాన్న? బాబీ నీ నేమ్స్ చెప్పు, నీ నేమ్స్ చెప్పు చెప్పు. ఏ నాగా నాగా చెప్పు నాగా నీ నేమ్స్ చెప్పు నాగా. హూ ఈజ్ వేదాంశ్? హూ ఈజ్ వేదాంశ్? వినట్లే. ఏం చేస్తున్నావు? జొన్న రొట్టె చేస్తున్నావా? కలిపిన ఒకటి జొన్న రొట్టెని. మరి ఇదానికి ఫస్ట్ వాటర్ అవి ఓకే పిండి కలుపుకోవడం కోసం కలుపుకోవడానికి వాటర్ అలా కొంచెం సాల్ట్ వేసి వాటర్ మరిగినాక ఈ పిండి అందులో పోసేయాలి. ఇది ఇప్పుడు ఇది కొలతలా? మరి నాకు కొలత అవసరం లేదు, మీలాంటి కొలత కావాలి. నువ్వు అంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కాబట్టి మీలాంటి కావాలనుకుంటే మాత్రం
1 కప్పు వాటర్ కి 2 కప్పుల పిండి ఓకే వేసి నీళ్ళు మరిగిన దాంట్లో వేసి కలిపి కొంచెం కుక్ చేసినాం అనుకో చపాతి అన్నది పగిలిపోకుండా బాగా వస్తుంది. ఓకే మాకైతే కొంచెం తెలుసు కాబట్టి మా లెక్కబడి మేము పోసుకుంటాం. మీకు తెలియదు కాబట్టి ఎక్స్పీరియన్స్డ్ అనమాట. రైస్ ఫ్లోర్ చపాతి అండ్ ఇప్పటి నుండో చేసుకుంటాం కదా. చెప్పాలంటే ఆరోగ్యం చపాతి ఎక్కువ ఇష్టం. చపాతి వంకాయ పల్లి చట్నీ అంటే చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇంకా టమాటా పప్పుతో సోరకాయ సంథింగ్ ఏదో చేస్తారు కదా చట్నీ, సోరకాయ చట్నీ చేసుకున్నా బాగుంటది. ప్రతి కర్రీ తోటి తినొచ్చు కానీ మెయిన్ కర్రీ ఇంకా బాగుంటాయి అనమాట. అలా అన్నమాట. మా ఇంటికి వచ్చిన ప్రతిసారి మేమైతే బియ్యపు రొట్టె, జొన్న రొట్టె వచ్చి నేను ఎప్పుడు చెయ్యను. నా దగ్గరకు వస్తే మాత్రం పూరీలు, దోశ, ఇడ్లీ ఇవన్నిటికంటే వడ ఇవన్నిటికంటే చపాతి ఇష్టపడతారు మా పిల్లలు. చపాతి పక్కా చేసి పెడతారు. చేసినామంటే వాళ్ళకి పూరి చేసినంత వడ చేసినంత హ్యాపీ ఫీల్ అవుతారు. మెయిన్ గా మా హస్బెండ్ కి అయితే బాగా ఇష్టం. అందుకోసం మా మమ్మీ మరీ ఇప్పుడు చేయడానికని రెడీ అయిపోయింది. వాళ్ళ పిల్లలు ఈ ఫుడ్ కి అలవాటు పడ్డారు. అప్పటి పిల్లలు ఆ ఫుడ్ కి అలవాటు కాబట్టి అది చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళు వచ్చిందంటే ఆ చట్నీ చేస్తారు, ఇది తినొచ్చు అన్నది ఒకటి ఉంటది కదా. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం. ఇక్కడైతే వాటర్ మంచిగా వాటర్ మరిగిపోతున్నాయి కదా. మరిగే వాటర్ వేసుకుంటా ఇది ఉండలు కట్టకుండా ఇట్లా వేసేసుకోవాలి. ఓకే వేసేసుకుంటే ఉండగడితే ఏమైతుందంటే ఆ లోపల పిండి అన్నది ఉడకదు. ఓకే చూడండి మధ్య మధ్యలో ఇలా డిస్టర్బ్ చేస్తారు మనల్ని పిల్లలు. ఇప్పుడు అంటే చపాతి పక్కకు పెట్టేసి వాటితో ఆడుకోవాలి. ఇది చెయ్యొద్దంట. చపాతి అయిపోయాయి. స్టవ్ ఆన్ లోనే పెట్టేసుకొని పిండి కలుపుతూ మీకు ఏమైతుంది అంటే అది చపాతి పగలకుండా బాగా వస్తుంది అన్నట్టు. ఓహో కొంచెం దమ్ అయినట్టు అయితే మెత్తగా ఉంటది. 2 days అయినా సాఫ్ట్ గా ఉంటది చపాతి. ఓకే పాడైపోదు. మామూలుగా కూడా పాడైపోదు, కాకపోతే గట్టిగా అయితే ఉంటది అనమాట. ఇట్లా అయింది అనుకో, ఇంట్లో వాటర్ వేయకుండా ఇదే చేసినాం అనుకో బాగుంటది. అయిపోయి మనం చేస్తాం కానీ ఏదో ఇక చేసినామా అంటే చేసినాం, తిన్నామా అంటే తిన్నామా అలా ఉంటది అనమాట. మొత్తం మంచిగా కలుపుకొని ఇలా కొంచెం ఇట్లా గట్టిగా వేసుకొని ఇట్లా పెడితే ఇది కొంచెం మగ్గిపోతుంది అనమాట. మగ్గిన తర్వాత ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి క్యాప్ పెట్టేసుకొని 5 to 10 minutes అలా వదిలేస్తే పిండి అనేది మంచిగా సెట్ అయిపోతుంది. అప్పుడు మనం చపాతీ చేస్తే బాగుంటుంది. పిండి అయితే ఇట్లా ముద్దకు వస్తుంది. ఓకే చేయి కాలకుండా కొంచెం ఒక 5 to 10 minutes తర్వాత మళ్ళీ తీసి లైట్ గా నార్మల్ వాటర్ వేస్తూ, నార్మల్ అది మనకు అవసరం లేదు, కొంచెం అవసరం అనుకుంటే కొంచెం కలుపుకోవచ్చు. చేయి కలుపుకుంటూ కాలకుండా ఉండడానికి. ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా దమ్ చేస్తే ఇలా ఇట్లయితే మనం చపాతి ఉంటది కదా కర్ర, దాంతో చేసేసుకుంటే అయిపోతుంది. చేతితో అవసరమే లేదనమాట. ఓకే ఇలా కొద్దిగా నార్మల్ వాటర్ అట్లా మనకు చేయి కాలకుంటుంటది, పిండి మృదువుగా అవుతుంది అనమాట. మొత్తం జొన్న పిండి తినాలంటే కష్టం అనుకున్న వాళ్ళు బియ్య పిండి జొన్న పిండి కలిపి చేసుకుంటూ బాగుంటుంది. జొన్న రొట్టె ఇష్టం లేని వాళ్ళైతే ఇలా, ఇదైతే ఇప్పుడు మేము రైస్ ఫ్లోర్ అండ్ ఏంటి జొన్నది 2 మిక్స్ చేసి అనమాట. బియ్య పిండి జొన్న పిండి 2 మిక్స్ చేసి బాగుంటది. ఎండు కారంతో పల్లి చట్నీ, పల్లి పొడి చేసుకొని ఈ చపాతీ చేసుకొని తిని ఎట్లుందో మాకు కామెంట్ చేయండి. మా అమ్మ కోసం అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చపాతీ ట్రై చేసి. అండ్ ఇంకొకటి ఫస్ట్ టైం ఇలా వంట చేయడం అంటే చేసుకుంటా యూట్యూబ్ ముందుకు వచ్చుడు ఫస్ట్ టైం, చేసుకుంటా మాట్లాడడం కూడా ఫస్ట్ టైం. అండ్ మా అమ్మ అంటే డైలీ ఇంట్లోకి కూడా చపాతీ డాడీ కోసం, అది షుగర్ ఉంది కదా డాడీకి అనేసి చపాతీ పిండి తను అమ్మ ఎలా పట్టిస్తావు చెప్పు నువ్వు? నేను పట్టిస్తా మిక్సీ. అది అదే ఏమేమి కలిపి పట్టిస్తావు చెప్పు. కొన్ని మొక్కజొన్నలు, పచ్చజొన్నలు, ఈ బియ్యం 3 కలిపి పట్టిస్తా. చపాతీ 1 day 2 days అయినా తినొచ్చు అనమాట. జొన్నలు కొన్ని, మొక్కజొన్నలు అన్ని కొన్ని వేస్తావు కదా. ఇవి మాత్రం సేమ్, ఇవి కేజీ అయితే జొన్నలు సేమ్, మక్కలు మాత్రం కొనండి. జొన్నలు కేజీ, బియ్యము కేజీ, మొక్కజొన్నలు మాత్రం 1 కప్పు వేసి పట్టిస్తుంది. పిండి టేస్ట్
చపాతీ టేస్ట్ అయినా సూపర్గా ఉంటుంది. మీరు ఇవి తిన్నాక ఇడ్లీ వడకు పోరు, దీనికి వస్తారు చూడండి ఒకసారి. అండ్ డైలీ ఏంటి జావా కూడా చేస్తుంది మార్నింగ్. మార్నింగ్ జావా తాగుతాం పక్క, నైట్ మాత్రం ఇది హెల్దీ ఫుడ్. అలా చపాతీ ట్రై చేసి చూడండి. బియ్యం పిండి, జొన్న పిండి, మొక్కజొన్న కలిపి పిండి పట్టించి చేయండి. టేస్ట్ ఉంటుంది సేమ్ మనం బయట చపాతీ తిన్నట్టు. ఇంకా అందులో ఎక్స్ట్రాగా మనకు ఒక గోధుమలు యాడ్ చేస్తారు, అది ఒకటి అవాయిడ్ చేసేసి మనం కాదు మామూలుగా అది ఎవరి ఇష్టం వాళ్ళు చేయొద్దు. అంటే మల్టీగ్రెయిన్ పిండి అట్లనే ఉంటది కదా అలా. ఇది వేరు, ఇది మన స్టైల్, అది వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళు. ఇది నేను చేసేది మాత్రం ఇది. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి చెప్పండి నేను చేసిన చపాతీ ఎట్లున్నదో. మళ్ళీ మీరు మీ ఇంట్లో చేసుకుని మీరు తిని మళ్ళీ నాకు కామెంట్ పెట్టండి. వ్లాగ్స్ కి కామెంట్ పెట్టండి. చూడండి మాట్లాడుతూ పిండి మొత్తాన్ని అయితే అయిపోయింది, కలపడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక కొంచెం పిండిని ముద్దలా చేసుకుంటూ చపాతీకి ఎంత కావాలో అంత తీసుకోవాలి. మొత్తం ఒకేసారి కలపకుండా. మనకేమన్నా కట్టెలు పోయండి ఎప్పటికప్పుడు కలిపెట్టుకోవడానికి స్టవ్ కాబట్టి ఒకసారి కలపలేం కాబట్టి కలిపెట్టుకుంటే టకటక అయిపోతాయని అంతే. అంతే. పల్లెటూర్లు ఉన్నోళ్ళు అయితే కట్టెల పొయ్యి మీద చేసుకొని సూపర్ ఉంటాయి. స్టవ్ కంటే కట్టెల పొయ్యి మీద బాగుంటాయి. ఊర్లలో ఉంటే మాత్రం పక్కా కట్టెల పొయ్యి మీద చేసుకోండి. కట్టెల పొయ్యి మీద వండిన ఏ వంటకమైనా రుచిలో అమృతమే. వన భోజనాల పోతాం చూసిండ్రా, అక్కడ అన్ని ఉంటాయి, అదొకటి వేసినా అది టేస్ట్ ఉంటుంది. సేమ్ కట్టెల పొయ్యి కాబట్టి అంతే. చిన్న ఇట్లా ఉండల్లాగా తీసుకొని ఇట్లా చేసుకోవాలి. చిన్న ముద్దలు తీసుకొని చేసుకున్నామంటే చపాతీకి మనకి ఎంత సరిపోతుందో అంత తీసుకోవాలి. ఇదిగోండి ఇలా ఫస్ట్ కలిపిన పిండిని 2 ముద్దల్లాగా చేసింది. ఇప్పుడు ఒక దాన్ని చపాతీ ప్రిపేర్ చేస్తూ ఉంది. వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఇలా. మరి ఇప్పుడు మాకు రాదు కదా అలా అనడం. రాకపోతే ఇలా ఓకే ఇలా చేసేసుకుంటే అయిపోతుంది, ఈజీగా వస్తుంది. దమ్ చేసుకోవడం వల్ల ఇలా పొడి పిండి వేసుకుంటూ ఇది కదులుతుంది అనమాట. చపాతీ అనేది కదులుతుంది. ఇలా మీరు పూరి లాటినట్టే సేమ్ పూరి ఎట్లా రాలుస్తారో దీన్ని అట్లా రాలువండి, అది పెద్దగా అయిపోతుంది. ఓకేనా? ఈ తడి పెడితే చపాతీ అన్నది పేలకు ఇట్లా తెల్ల కాకుండా ఉంటుంది. వాటర్ తడి పెట్టుకుని ఒకసారి ఫైనల్ గా ఇట్లా చేసేసుకుంటే ఈ పొడి పిండి అన్నది దీని మీద ఉండదు అనమాట, ఉండకుండా బాగుంటది. అయిపోయింది. చపాతీ ప్యాన్ కూడా పొడి పిండి తగలకుండా మా చపాతీ మీరు కూడా తినండి, యూట్యూబ్ లో తిని టేస్ట్ చెప్పండి. నేను చేసిన చపాతీ యూట్యూబ్ లో మీరు తిని టేస్ట్ చెప్పండి. టేస్ట్ చేసి చెప్పండి. టేస్ట్ చేసి చెప్పండి. సో మన సబ్స్క్రైబర్స్ కి కూడా మీకు చపాతీ అన్నమాట. ఈ చపాతీ అందరికి ఇస్తున్నా, ఫస్ట్ టైం జాయిన్ అయినా కదా అందుకని. ప్యాన్ వేడి చేసుకున్నాక చపాతీ వేసేసుకోవాలి. కొన్ని వాటర్ పెట్టాలి, మళ్ళీ వాటర్ తడి అప్లై చేసుకోవాలి చపాతీ పైన. లైట్గా మరీ ఎక్కువ వేయకూడదు, హై ఫ్లేమ్లోనే పెట్టి దీన్ని. యాక్చువల్గా వీటి కోసం సపరేట్ ప్యాన్స్ కూడా ఉంటాయి కదమ్మా. ప్రజెంట్ నా దగ్గర అయితే దాంట్లో బాగుంటుంది చపాతీ, టేస్ట్ బాగుంటుంది, మంచిగా ఈజీగా మనకి చపాతీ కూడా రోస్ట్ అవుతుంది. ఇది నార్మల్ చపాతీ ప్యాన్ అనమాట. సో దీనికంటే కూడా ఐరన్ ప్యాన్ అయితే బాగా కాలిపోతాయి చపాతీ. అయితే చపాతీ ప్రిపరేషన్ అయితే చేస్తుంది. ఫస్ట్ అయితే వాళ్ళు అయితే ఇట్లా చేసేవాళ్ళు, కానీ మనకు రాదు. మీకు ఆయంత రాదు, మా వరకు అయితే ఇట్లా అనడం ఈంత రాదు, మీకైతే ఈంత రాదు. సో ఫస్ట్ ఒక ముద్దను తీసుకొని ఇలా చేతులతో అన్నాక తర్వాత చపాతీ చేయాలి. కొంచెం ఏంటంటే రౌండ్ వస్తుందని ఇట్లా చేయడం అంతే. సో చపాతీ చేస్తున్నప్పుడు ఇలా అవుద్ది మొత్తం పిండి. సో అదంతా స్కిప్ చేసేయండి, ఎందుకంటే చపాతీ చేస్తుంటే కంపల్సరీగా అది జొన్న రొట్టె ఏ రొట్టెకైనా తర్వాత మనం నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈజీగా రొటేట్ చేసుకుంటూ చపాతీ ఎంత బాగా చేస్తుందో మా మమ్మీ. వస్తుంది, ఈజీగా వస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. అమ్మ చేతి వంట ఇదే. ఎస్, అమ్మ చేతి వంట జొన్న రొట్టె.
ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటే ఇదే. మీది ఎప్పటి రొటీన్, ఎప్పటికీ ఎవరి ఇంట్లో ఉంటుంది. ఇది స్పెషల్ మాది. అంతే, మనం మళ్ళీ పాత రోజులలోకి వెళ్ళిపోతున్నాం కదా. ఒకప్పుడు గడక తినేవాళ్ళు, అప్పుడు మీరు తినకపోయే వాళ్ళు. అప్పుడు గడక పెడితే అమ్మ గడకన అంటే రైస్ అంటే ఇష్టపడి తినేవాళ్ళట. ఇప్పుడు గడక అంటే ఇష్టంగా కాదు, ఇష్టపడి ఇష్టంగా మరి తెచ్చుకోవాలి. నెక్స్ట్ వ్లాగ్ లో నేను ఎప్పుడైనా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది కూడా షేర్ చేస్తా. గడక కూడా మేము చాలా ఇష్టంగా తింటాం, కానీ చేయమంటారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే, అది మన దగ్గర కాదు. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తేనే గడక. ఇక్కడ మనకి అంటే చేసుకోవడం ఈజీయే, కానీ అదొక లేజినెస్. ఇదైతే నాకు రాదు. షుగర్, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు పక్కా తినే చపాతి ఇది. ఎందుకంటే రైస్ కలిసింది కదా అని చూడకుండా, రైస్ బియ్య పిండి అయినా సరే ఇంట్లో మొక్కజొన్న పిండి, జొన్న పిండి ఉన్నది కాబట్టి షుగర్ నో షుగర్ తినొచ్చు, ఏదైనా తినొచ్చు. ఇది పక్కా తినొచ్చు. హై షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అనమాట. ఇది చూడండి, ఇలా టర్న్ చేసుకుంటూ చపాతీని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఐరన్ ప్యాన్లో ఉంటేనైతే మంచిగా రోస్ట్ అవుతుంది, ఇంకా బాగా వస్తుంది. ఏదో లే ఉన్నారని సర్దేసుకుందామని సర్దేసుకున్నా. నేను అడగడం, మా మమ్మీ ఇంకా అది లేదు ఇది లేదు అనడమా, చేసి పెట్టడమే. మరి ఇలా ఉంటుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది అంటే, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వాళ్ళు మన ఇంటికి వచ్చినా మనకు నచ్చింది చేయడం. చపాతీ రెడీ అయింది. ఇట్లా సర్వ్ చేసుకున్నామంటే చపాతీ రెడీ. ఇదిగోండి, ప్లేట్లో వేసి ఒకదానిపైన ఒకటి కాకుండా కొంచెం ఒక 4-5 కాగానే దానికి సపరేట్గా పెట్టుకున్నామంటే ఏంటి ఏమైతుందమ్మా, ఆరిపోకుండా ఉంటుంది. ఓకే, రేపు అయినా కూడా వేడి పైన ఒక చపాతీకి ఇంకో చపాతీ అంటే ఆవిరి పట్టేసినట్టు అవుతుంది కదా. సో అలా కాకుండా ఉంటాయి అన్నమాట. ఇట్లా కొంచెం విడివిడిగా వేసుకోవాలి మనం చపాతీలనైతే. సో ఇలా కొంచెం గాలి తగిలినట్టయి మనకు ఆవిరి పట్టకుండా ఉంటుంది. ఇలా మిగిలిన చపాతీ పిండి మొత్తాన్ని చేసుకోవడం వేసినామంటే మనకు చేతికి ఇట్లా చేసేటప్పుడు ఉంటుంది, ఈజీగా ఉంటుంది అనమాట ఇట్లా చేయడానికి. అంతా ఏం చేస్తున్నావు అమ్మా? చపాతీ చేస్తానా. తాటి బెల్లం తాయిద రొట్టె, తాటి బెల్లం తాయిద రొట్టె, ఈయన నా మనసు ఆయన దేవుడో జమదారుడ, మలెన్నడస్తావు నా ఆయనో నా ఆయనో నార ఆయన. అమ్మో, ఫుల్ స్పీడ్ ఉంది. నూకరాజ్ ట్రెండింగ్ సాంగ్ ఈ రోజే ప్రోమో అవుట్ అనుకుంటా. ఐ థింక్ నూకరాజ్ ఆసియా ఛానల్ చిన్నగా అనేసి ఎట్లాగా నాకు ఊతురు అడిగితే చపాతీ చేస్తున్నా కదా, అందుకని ఆ సాంగ్ కూడా అసలు నాకే సాంగ్ చేసిన నేను ఆల్రెడీ షార్ట్ కోసం, కానీ నాకు ఆ సాంగే అర్థం కాలేదు. మా మమ్మీ చూడండి ఎట్లా వచ్చిందో కామెంట్ పెట్టండి. బబ్బాద పడకు బెబెంగ పడకు, బబ్బాద పడకు బెబెంగ ఎంగ పడకు, బాద పడకు ఎంగ పడకు, ఇట్లా పోయి అట్లా వస్తుంది, ఇట్లా పోయి అట్లా వస్తాను, ఏదో సంథింగ్ ఉంటది. నాకు వచ్చిన కాడి వాడినా, ఎట్లున్నా ఏమనుకోకండి. బాగా పాడింది కదా, బాగా పాడా. రొట్టె చేస్తూ తాటి బెల్లం సాంగ్. చపాతి ఎట్లా రొట్టె చేస్తున్నా కదా, వాస్తవానికి తాటి బెల్లంతో కూడా చపాతీ తింటారు, కానీ కాకపోతే తాటి బెల్లం కాదు, మన బెల్లం చపాతీ ఉండలు కట్టుకొని తింటారు. అందుకోసమని ఆ పాట ఆమె నాకు గుర్తొచ్చింది. బియ్యం పిండి చపాతీ వేసాక బెల్లం వేసి ఉండలు కట్టుకొని ఈ వేడి వాటితో ఏం చేస్తారంటే ఉండలు కడతారన్నమాట. ఉండలు కట్టి తింటారు బెల్లం వేసి. బెల్లంతో టేస్ట్ బాగుంటది, టేస్ట్ బాగుంటది, తినొచ్చు. ఐరన్ కదా అది, బెల్లం బాగుంటది, హెల్దీ ఫుడ్. చూడండి, మా మమ్మీ అయితే ఎట్ ఏ టైం 2 చపాతీస్ అయితే చేస్తుంది. సో ఫాస్ట్గా చపాతీస్ అన్నీ ఫినిష్ అయిపోతూ ఉన్నాయి. ఫైనల్లీ చపాతీ రెడీ. ఫైనల్గా చపాతీలు అయితే అయిపోయాయి చేయడం. లాస్ట్ వన్ దీంతో ఫైనల్ టోటల్ చపాతీ రెడీ. ఫైనల్లీ చపాతీలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి, చపాతీలు అయితే చాలా సాఫ్ట్ అంటే సాఫ్ట్గా ఉన్నవి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఆల్రెడీ నేనైతే టేస్ట్ చేసేసా. చూడండి, మా మమ్మీ చూపిస్తుంది
పిండి అలా వాటర్లో వేసి దమ్ చేసుకుంటే ఇలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. అదే మనం చేసామనుకో ఇలా అనేలోగే బ్రేక్ అయిపోతూ ఉంటుంది. కానీ చూడండి ఇది ఎంత సాఫ్ట్గా ఉందో. చూసారు కదా, చాలా సింపుల్గా అంటే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. జొన్న రొట్టె కానీ ఇంకా బియ్యపు రొట్టె కానీ ఏ చపాతీనైనా ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు అంట. నెక్స్ట్ టైం నుంచి నేను కూడా ట్రై చేస్తా. సో మన అంటే వంటలు వచ్చు కానీ మరి ఈ పాతకాలపు ఈ రొట్టె మాత్రం నాకు రావట్లేదు. బట్ ట్రై చేద్దాం నెక్స్ట్ టైం మనం కూడా ఇలా ఈ ప్రాసెస్లో చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంకేమైనా మీకు కావాలి అనుకుంటే వంటలు కానీ ఏమైనా అంటే ఓల్డ్ వంటలు అలాంటివి కావాలంటే మా మమ్మీతో చేపిస్తా. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏదైనా కావాలి అంటే. ఈవినింగ్ అయితే సరదాగా అలా అమ్మమ్మతో కలిసి అయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అయితే వచ్చేసారు. అమ్మమ్మతో సరదాగా వాళ్ళకి నచ్చిన ఫాస్ట్ ఫుడ్ వాళ్ళకి ఇవ్వడానికని తీసుకొచ్చేసింది. బబ్బీ ఫేవరెట్ మంచూరియా కదా బబ్బీ. ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మంచూరియా అయితే మంచూరియానే కాదు, ఫ్రైడ్ రైస్ అయినా నూడిల్స్ అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాగుందా, నచ్చిందా? అంటే మేము రెగ్యులర్గా తింటాం కాబట్టి మాకు తెలుసు నీకు ఎలా ఉంది అని టేస్ట్. బబ్బీ ఎలా ఉంది డాడీ? మంచూరియన్ పార్టీ బాగుంటుంది సాస్తో. మంచూరియా కంటే నూడిల్స్ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. స్పైసీగా ఫాస్ట్ ఫుడ్ తినడం అయితే అయిపోయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఈరోజు వ్లాగ్ అయితే ఇది. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మంచి కంటెంట్తో కలుద్దాం. బాయ్ బాయ్.